హలో అండి, ఇవాల్టి మినీ వ్లాగ్ నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను అందరి కోసం సేమియా ఉప్మా చేశాను. దీంట్లో నేను గ్రీన్ పీస్ కూడా వేసి చేశాను, చాలా ఎమ్మీగా వచ్చింది. ఇక నా కోసమేమో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఓట్స్తో చేసుకుంటున్నా. 2 స్కూప్స్ దాకా ఓట్స్ తీసుకున్నాను ఒక బౌల్లో. అందులోనే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకున్నా, కొన్ని పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాక, కొన్ని చియా సీడ్స్ అంటే 1 స్పూన్ దాకా వేసుకున్నాను నేను. ఆ తర్వాత కొన్ని ఆల్మండ్స్ని సన్నగా చాప్ చేసి వేసుకున్నా. ఆ తర్వాత కొన్ని వాల్నట్స్ కూడా యాడ్ చేసుకునేసాను. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 ఖర్జూరాలు సీడ్ తీసేసి వేసుకున్నాక వేడి వేడి పాలు ఇందులో పోర్ చేసేసాను. ఒక 10 మినిట్స్ వదిలేసినాను అలాగనే. అప్పుడు దాంట్లో బాగా ఓట్స్ చక్కగా కుక్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ మనం నైట్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. బట్ నేను మర్చిపోయినాను కనుక ఇప్పుడు మార్నింగ్ చేసుకున్నాను. చేసినాక దీంట్లోనే ఒక బనానా స్లైసెస్ వేసేసాను. కొంచెం హనీ కూడా యాడ్ చేసుకునేసాను స్వీట్నెస్ కోసము. చాలా చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. అసలు దీంట్లో కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కవర్ అయిపోతాయి. పైగా వెయిట్ లాస్కి అయితే చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి ఎలా ఉందని నా బ్రేక్ఫాస్ట్. నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ తప్పకుండా ఇస్తారు కదా. నెక్స్ట్ ఇంకా లంచ్ టైము. లంచ్లో అయితే నేను ప్లెయిన్ రైస్ కుక్ చేశాను. ఆ తర్వాత దాల్ చేశాను కందిపప్పుతో. దాల్లో తడకా కూడా వేసేసినాక లాస్ట్లో నేను ఆ సార్నెస్ కోసం ఇక్కడ లెమన్ వాడుతున్నాను, చింతపండు వేయలేదు కనుక. నెక్స్ట్ ఈ మ్యాంగో సీజన్ కదా, ఇంకా మనకి రైస్ అండ్ కర్రీతో పాటు కాంబినేషన్ సైడ్ డిష్గా ఏం అవసరం లేదు మ్యాంగోస్ ఉన్నంత కాలము. అందుకే నేను ఒక 2 మ్యాంగోస్ తీసి వాటర్లో వేశాను. పెద్దవాళ్ళు అంటుంటారు, మా నాన్నమ్మ వాళ్ళు అనేవారు, వాటర్లో వేసి పెట్టేస్తే దాంట్లో ఉండే వేడంతా తగ్గిపోతుంది అని చెప్పేసి, మనకి తింటే కూడా ఏమీ హార్మ్ ఎఫెక్ట్ ఏమి ఉండదని చెప్పేసి. అందుకే నేను వాటర్లో వేసి పెట్టేస్తాను మ్యాంగోస్ కోసే ముందు. మ్యాంగోస్ కట్ చేసేసినాక లంచ్ కోసం కూర్చున్నాము. అందరం కలిసి లంచ్ ముగించుకున్నాక కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత ఈవినింగ్ టైం. ఇక ఈవినింగ్ రొటీన్ అయితే యాజ్ యూజువల్ కాఫీతో స్టార్ట్ అవుతుంది. పాలు కాచి పెట్టేసినాను. ఆ తర్వాత కాఫీ అందరి కోసం కలిపేసినాను నేను. ఇక స్నాక్స్లోకి అయితే ఇక్కడ శనగలు ఉన్నాయి, ముడి శనగలు. నిన్న నేను బాయిల్ చేసి దాని కర్రీ అయితే చేసున్నా కదా, అవి మిగిలింటే నేను ఇంకా స్నాక్స్ కోసం తీసుకున్నాను. టీ, కాఫీ అండ్ శనగలతో బయటకు వెళ్తే ఇక్కడేమో ఒక బర్డ్ ఎగురుతూ కనిపించింది. ఇది కాకినా గద్దన అర్థం కావట్లేదు. మీరు కనుక కనిపెడితే నాకు తప్పకుండా కామెంట్లో తెలపండి అదేం బర్డ్ అని చెప్పేసి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.